ఇక్కడ రాజధాని ఉంటే ఇక్కడ కోర్టు ఉండాలని చెప్పండి. శ్రీబాగ్ ఒప్పందం ఒకసారి శ్రీబాగ్ ఒప్పందం చూడండి సార్. శ్రీబాగ్ ఒప్పందంలో బెంచ్ కాదు సార్ కావాల్సి ఉండేది. ఇక్కడ ఎక్కడైతే రాజధాని ఉంటుందో ఇంకో ప్రాంతంలో హైకోర్టు పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం అయింది. దానికి విరుద్ధంగా కేవలం బెంచ్ ఇచ్చి మేమేదో బెంచ్ ఇచ్చాం చాలా ఆనందపడుతున్నారు. హైకోర్టు ఆడ పెడితే చాలా సంతోషిస్తారు. ఆ ఏరియా కూడా డెవలప్ అవుతామని తెలియజేస్తున్నాం. మంత్రి గారు సత్యకుమార్ సార్, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో శాశ్వత హైకోర్టు ఉండాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో అక్కడ ప్రజల మనోభావాలు కూడా అదేవిధంగా ఉన్నాయి అధ్యక్ష. అయితే గతంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టుని కర్నూలుకు తరలిస్తామని చెప్పి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి ప్రతిపాదన కూడా హైకోర్టుకు పంపలేదు అధ్యక్ష. రాష్ట్ర హైకోర్టు సీజేకి ప్రతిపాదన పంపాలా. ఈ రోజు మేము చేసిన పని అదే అధ్యక్ష. మా ప్రభుత్వం చేసిన పని ప్రతిపాదన కూడా 5 సంవత్సరాలు పంపలేదు అధ్యక్ష. ప్రతిపాదన పంపకుండా హైకోర్టు దాని అంతకు అదే ఎగిరిపోతుందా? సమాధానం చెప్పాలి అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు సీజేకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టుకు కానీ కొలీజియం కానీ హైకోర్టును మేము కర్నూలు నుంచి అమరావతి నుంచి కర్నూలుకి మార్చాలనుకుంటున్నామని కానీ లేదా ప్రత్యేక బెంచ్ని శాశ్వత బెంచ్ను ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని కూడా ప్రతిపాదన పంపడం వల్ల